ఫ్యానిజం వీళ్ళేంటి, వీళ్ళకంటూ ఓన్ గా ఒక ఐడల్ ని మైండ్ లో క్రియేట్ చేసుకుంటారు. రియాలిటీ వేర్. రియాలిటీ ఇస్ డిఫరెంట్. ఆ పర్సన్ ఒక నార్మల్ స్టాండర్డ్ రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్ అయి ఉంటాడు. ఆ రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్ ని రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్ గా చూడరు. అలాంటి ఫ్యామిలీ మ్యాన్ మన ఇంట్లోనే ఉంటారు. మన ఫాదర్ ఇంట్లో బాధ్యతలను, రెస్పాన్సిబిలిటీస్ ని ఫుల్ఫిల్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, ఆ సింపుల్ ప్రెషర్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఉండే ఒక ఐడియల్ పర్సన్ ఫాదర్ ఇంట్లోనే ఉంటారు. కానీ ఫాదర్ ని పట్టించుకోడు. కానీ హీరో సినిమా ఫస్ట్ డే అర్ధరాత్రి 2ంటికి 3,000 టికెట్ పెట్టి మరీ చూస్తాడు. అది ఇదేం పిచ్చో. ఫాదర్ అక్కడికి వెళ్ళి కిరాణా షాప్ కి వెళ్ళి అలా తేమంటే అసలు తాడు. కానీ సూపర్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఎవరంటే ఇంట్లో ఉన్న వ్యక్తే ఫాదర్. అవును, ఫాదర్ కి మించిన హీరో ఆయనకి లేరు అసలు. కానీ ఫాదర్ ని మర్చిపోయి ఏదో ఒక పెద్ద బిగ్ ఫాదర్ లా చూస్తాడు. మళ్ళీ చెప్పుకుంటాడండి. సినిమా హీరో చెప్పాడు అనుకోండి మై ఫాదర్ ఇస్ మై హీరో అని, అది చెప్పుకుంటాడు బయటకు వచ్చి మై ఫాదర్ ఇస్ మై హీరో అని. ఫాదర్ మాట విండు, చెప్పుకుంటాడు, స్టాటస్ కూడా పెడతాడు. కానీ ఇంట్లో కంప్లీట్లీ డిఫరెంట్. ఆ హీరోనే ఐడియలైజ్ చేస్తూ ఉంటాడు.